ఒక కిడ్నీ ఇవ్వగా ఇక పైన ఎటువంటి సమస్యలు రావనుకున్నారు. కానీ ఆ తర్వాత ప్రసాద్ కి ఇన్ఫెక్షన్ రావడంతో చాలా ఆరోగ్య సమస్యల్ని ఫేస్ చేయాల్సి వచ్చింది. అలా ఆ మధ్యలో సునీత ఒక అమ్మాయికి జన్మనివ్వడం గమనార్హం. ఇదిలా ఉంటే అప్పట్లో ఏపీ మంత్రిగా ఉన్న రోజా ప్రసాద్ పరిస్థితిని అర్థం చేసుకుని సీఎం ఫండ్ ద్వారా ప్రసాద్ కి వైద్య సహాయం చేస్తూ తన ఆరోగ్యం మెరుగుపరచడానికి తన వంతు సహాయం చేసింది. ఇదిలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రసాద్ తనకి హై బీపీ ఉండడం వల్లే ఇలా జరిగిందని, దాన్ని అశ్రద్ధ చేయడం వల్లే తన 2 కిడ్నీలతో పాటు గుండెను కూడా దెబ్బతీసిందని, అందుకే ఎప్పటికప్పుడు బీపీ టెస్ట్లని చేసుకుంటూ ఉండాలని, తనలా అశ్రద్ధ చేసి ప్రమాదంలో పడొద్దని కన్నీరు మున్నీరు అవడంతో ఇప్పుడు ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. ఇక అలా చాలా కాలంగా డయాలసిస్ చేస్తూ వచ్చినప్పటికీ ప్రసాద్ పరిస్థితి మళ్ళీ ఇప్పుడు విషమంగా ఉండడంతో తనని హాస్పిటల్లో చేర్పించి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నట్లు తెలుస్తుంది. ఏదేమైనా పంచుప్రసాద్ త్వరగా కోలుకోవాలని మనందరినీ తిరిగి ఎంటర్టైన్ చేయాలని కోరుకుందాం. ఫోక్స్, ఆశపడినవన్నీ జరిగితే మనిషి ఈ భూమి మీద నిలబడడు. అందుకే భగవంతుడు ప్రతి